పుట్టిలో బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్రంలో ఎన్నికలు కూడా అమల్లో ఉన్న నేపథ్యంలో ఎక్కడికక్కడ పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లా చింతకుంట మండలం లాట్కోట చౌరస్తా దగ్గర పోలీసులు తనిఖీల్లో భాగంగా భారీగా నగదును పట్టుకున్నారు. రాయచూరు నుంచి నల్గొండ వైపు వెళ్తున్న డీసీఎం వాహనంలో ఇలాంటి రసీదు లేకుండా అక్రమంగా తరలిస్తున్న 39,49,900 రూపాయల నగదును సీజ్ చేశారు. వాహనంలో వెళ్తున్న 6 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు చూపించడంతో ఆ నగదును పోలీసులు సీజ్ చేశారు. న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో ఎన్నికలు కూడా అమల్లో ఉన్న నేపథ్యంలో ఎక్కడికక్కడ పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లా చింతకుంట మండలం లాట్కోట చౌరస్తా వద్ద పోలీసులు తనిఖీల్లో భాగంగా భారీగా నగదును పట్టుకున్నారు. రాయచూరు నుంచి నల్గొండ వైపు వెళ్తున్న డీసీఎం వాహనంలో ఇలాంటి రసీదు లేకుండా అక్రమంగా తరలిస్తున్న 39,49,900 రూపాయల నగదును సీజ్ చేశారు. వాహనంలో వెళ్తున్న 6 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు చూపించడంతో ఆ నగదును పోలీసులు సీజ్ చేశారు. ఈరోజు మహబూబ్నగర్ డిస్టిక్ చింతకుంట మండల పరిధిలోని లాల్కోట చౌరస్తా దగ్గర వెహికల్ చెక్ పోస్ట్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక 6 వ్యక్తుల దగ్గర టోటల్గా 35,49,400 రూపాయలు దొరకడమైంది. వాటికి సంబంధించినటువంటి సరైన రసీదులు లేదన్నా వాటిని సీజ్ చేయడం జరిగింది. ఏదైతే సీజ్ చేసిన అమౌంట్ ఉందో లీగల్గా ఏదైతే టీమ్స్ ఉన్నాయో సపరేట్ ఆ టీమ్స్ హ్యాండ్ ఓవర్ చేస్తాం. వాటికి సంబంధించినటువంటి రసీదులు ఆ డబ్బులు ఎక్కడ నుంచి వచ్చినా చూపిస్తానికి వాళ్ళు ప్రూవ్ చేసుకుని తీసుకుని వెళ్తారు. ఈరోజు మహబూబ్నగర్ డిస్టిక్